18 ఏళ్లకి పెళ్ళయింది. 20 ఏళ్లకు పిల్లలు పుట్టారు. 45 ఏళ్లకి ఆ పిల్లలకి పిల్లలు పుట్టారు. వారిని చూసుకుంటూ ఉండాలి. ఇంతే నా బ్రతుకు, ఇంకేముంది నా జీవితం? ఇది చాలామంది గృహిణిలో అనుభవిస్తున్న వ్యధ. 25 ఏళ్లలోపు పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. వారి బాగోగులు చూసుకోవడం, ఉద్యోగంలో సమస్యలతోనే జీవితం సగమైపోయింది. నా కోసమంటూ నేను బ్రతికింది లేదు అనేది ఆర్థిక భారం మోసే భర్తల బాధ. కష్టమే. మన జీవితం మనకు తెలియకుండా మన చేతుల్లోంచి వెళ్ళిపోయింది అని గుర్తించినప్పుడు గుండెల్లో తట్టుకోలేనంత బాధ కలుగుతుంది. కానీ జరిగిపోయిన కాలం గురించి మనం ఎంత ఆలోచించినా ఒక్క క్షణం కూడా తిరిగి మన చేతుల్లోకి రాదు అనే విషయం మర్చిపోవద్దు. పుస్తకంలో ఒక చాప్టర్ తర్వాత మరొక చాప్టర్ మొదలవుతుంది. అలాగే మీ జీవితం ఎక్కడ ఆగిపోయింది అని మీరు గుర్తించారో అక్కడ నుండి మళ్ళీ మొదలు పెట్టండి. ఈసారి మీకు అనుభవం ఉంది. మీ జీవితాన్ని మీకు నచ్చినట్టు మలుచుకునే అవకాశం ఉంది. అది అంత ఈజీ కాదంటారా? ఎవరు చెప్పారు ఈజీ అని? కష్టమే. చాలా సమస్యలు ఎదురవుతాయి. చాలా మంది మీకు వంకలు పెడతారు, మిమ్మల్ని తిడతారు, మీకు పిచ్చి పట్టింది అంటారు, మీలో సామర్థ్యం లేదు అంటారు, మీరు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అంటారు. వాళ్ళందరూ అనేదానికి తగ్గట్టుగా మీరు కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు. మీ మీద మీకు నమ్మకం పోతుంది. నేనేం పాపం చేశానురా దేవుడా అని గుండె లవిసేలా ఏడుస్తారు. ఇవన్నీ జరుగుతాయి. కానీ ఆ ఏడుపుకి నాకు చేత కాదు అని సర్దుకుపోతూ ఏడుస్తున్న ఏడుపుకి తేడా ఏంటో తెలుసా? మీకోసం మీరు పోరాటం చేస్తూ ఏడుస్తున్న ఏడుపు మీ సొంతం, మీ నిర్ణయాల ఫలితం. అది వేరే వారు మీకు ఇచ్చింది కాదు. ఆ ఏడుపు మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని దృఢంగా మారుస్తుంది. మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేస్తుంది. అదే సర్దుకుపోతూ చేత కాదు అని ఏడ్చే ఏడుపు ఏ రోజుకు ఆ రోజు మిమ్మల్ని కుంగదీస్తుంది. మీకు మీరు సృష్టించుకున్న సంకెళ్లను మీకు గుర్తు చేస్తూ మిమ్మల్ని మీ ఆలోచనలలోనే సమాధి చేస్తుంది. మనం మన జీవితంలో ప్రస్తుతం ఎక్కడ ఉన్నామో అక్కడ నుండి కొత్త కలలు కనడం, వాటిని సాధించడానికి ముందడుగు వేయడం తప్పు కాదు. అలాగని దాని అర్థం మన బాధ్యతలన్నిటినీ వదులుకోవాలి అనేది కూడా కాదు. ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నా జీవితంలో ఏముంటే, ఎలా ఉంటే నేను సంతోషంగా ఉంటాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ ప్రశ్నకు సమాధానం దొరికాక దాన్ని సాధించే ప్రయత్నం మొదలుపెట్టండి. మనకు జీవితం ఉన్నంత వరకు జీవించాలి, తప్పదు. అలాంటప్పుడు 40 ఏళ్లకే నా జీవితం అయిపోయింది అని బాధపడుతూ 70 ఏళ్లు వచ్చే వరకు విరక్తితో బ్రతకడం ఎంతవరకు న్యాయం చెప్పండి? అలా చేయడం మీకు మీరు అన్యాయం చేసుకోవడం కాదా? మొదటి 40 ఏళ్ల నాశనాన్ని మీరు ఎవరి మీదన్నా పెట్టచ్చు. మీ అమ్మా నాన్న, మీ ఆయన, మీ ఆవిడ, మీ పిల్లలు, మీ బంధువులు, ఇలా వీరందరినీ వంకగా చూపించవచ్చు. కానీ ఒక్కసారి మీ జీవితం మీ చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉంది అని తెలుసుకున్నాక ఆ క్షణం నుండి మీ జీవితం మీది. ఆ క్షణం నుండి మీ జీవితం నాశనమైనా బాగుపడినా దాని బాధ్యత మీదే. ఆ బాధ్యతను మర్చిపోయి మీ జీవితాన్ని నిర్లిప్తంగా నిరాశతో నింపేయకండి. కొత్త కలలు, కొత్త లక్ష్యాలు ఏర్పరచుకుని మీలో ఉన్న కొత్త మనిషికి ఊపిరిఊదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. పాడ్కాస్ట్లో వింటున్న వారు మంచి రేటింగ్ ఇవ్వండి. మీ సలహాలు, సూచనలు మర్యాదపూర్వకంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని ఆశిస్తూ త్వరలోనే మరో వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు సెలవు.